అసలు ఈ న్యూస్ లో ఎంతవరకు నిజముందనేది తెలియదు, కానీ ఇది మాత్రం పవన్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టే వార్త అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఎందుకంటే ఆ దర్శకుడు ట్రాక్ రికార్డ్ అలా ఉంది. మరి ఇంతకీ ఎవరా డైరెక్టర్ అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు, మెహర్ రమేష్. ఈయన చేసిన సినిమాల్లో హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువ. బిల్లా లాంటి సినిమాను తన స్టైలిష్ మేకింగ్ తో అదరగొట్టాడు మెహర్. కానీ శక్తి, షాడో లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఇచ్చాడు. చివరగా మెగాస్టార్ బోళా శంకర్ తో ట్రోలింగ్ స్టఫ్ సినిమా ఇచ్చాడు. ఈ దెబ్బకు ఇక మెహర్ రమేష్ తో సినిమాలు వద్దు అనేలా అనిపించుకున్నాడు. కానీ ఆయన టార్గెట్ మాత్రం ఇప్పుడు పవర్ స్టార్ అని తెలుస్తోంది. వాస్తవానికి ఓజీ తర్వాత పవన్ సినిమాలు చేయడని అంతా భావించారు. కానీ ఆయన ఓజీ యూనివర్స్ లో భాగంగా ప్రీక్వెల్ అయినా సీక్వెల్ అయినా చేయడానికి సిద్ధమని చెప్పడం ఫ్యాన్స్ కు కిక్కిచ్చింది. అంతేకాదు, దిల్ రాజు లాంటి బడా నిర్మాతకు పవన్ డేట్స్ ఇచ్చాడని చెప్పడం అభిమానులను మరింత ఆనందంలో ముంచెత్తింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడనే టాక్ అయితే వినిపిస్తుంది. అయితే దిల్ రాజు, అనిల్ రావిపూడి సంగతి పక్కన పెడితే ఇప్పుడు మెహర్ కూడా పవన్ లిస్ట్ లో ఉన్నాడనే రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఆయన పవన్ ను ఒప్పించే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాడట. జస్ట్ పవన్ అలా ఓకే చెప్పేస్తే చాలు, అన్ని రెడీ అన్నట్టుగా ఉన్నాడట. కానీ మెహర్ ట్రాక్ రికార్డ్ చూసి ఫ్యాన్స్ భయపడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే ఈ కాంబినేషన్ సెట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ మెహర్ లక్ బాగుండి పవన్ ఓకే చెప్తే తప్ప ఇది సాధ్యం కాదు.